అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొన్ని ప్రతిష్టాత్మకమైన సూపర్ 6 మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో భాగంగానే ఒక కీలకమైన పథకం కూడా ఉండడం జరిగింది. ఆ కీలకమైన పథకం వచ్చేసి యువగలం. ఈ యువగలం అనే పథకం ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడమే ఈ యువగలం అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యువగలానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది, ఏ నెల నుంచి ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఈ నిరుద్యోగులు ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉన్నది అనే వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది గత 4 నెలల కిందటే. ఈ సూపర్ 6 మేనిఫెస్టోలోనే యువగలం అనే పథకం కూడా తేవడం జరిగింది. ఈ యువగలం అనే పథకం ద్వారా సుమారు 25 లక్షల నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ 25 లక్షల మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక వారు నిరుద్యోగులుగా ఉండడం జరిగింది. ఇప్పుడు అలాంటి వారికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వచ్చేసి ఆగస్టు నెల నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. ఆ సమాచారమే మనకి కూడా అందడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారి దరఖాస్తుల స్వీకరణ ఖచ్చితంగా ఆగస్టు నుంచి తీసుకోవడం జరుగుతుందని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి మనకి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆగస్టులో ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయి సెప్టెంబర్ 1 నుంచి ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ నిరుద్యోగ భృతి పొందాలనేది కూడా ఏజ్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా ఏపీ ప్రభుత్వం మనకి ఇంకా వెల్లడించలేదు. కానీ దీని యొక్క విధి విధానాలు అనేది ఒక 10 రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది ఒక జీవో పద్ధతిలో. ఆ జీవో విడుదలైన తర్వాత ఈ నిరుద్యోగ భృతికి విధి విధానాలు ఏమి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇనెలిజిబుల్ అనేది కూడా అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీకు ఆ జీవో విడుదలైన తర్వాత కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నుంచి అయితే మాత్రం ఈ నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 3,000 రూపాయలు జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాగే ఎవరైతే ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా మీరు చిన్న సాయం చేసినట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.